Hi guys, this is Raghu and welcome back to my channel. టాలీవుడ్లో సమ్మర్ సీజన్లో అనుకున్న రేంజ్లో కొత్త సినిమాలు రిలీజ్ అవ్వకపోవడంతో ఎంతో కొంత రీ రిలీజ్ సినిమాలే ఆడియన్స్ను పర్వాలేదనిపించే రేంజ్లో థియేటర్స్కి రప్పిస్తున్నాయి. రీసెంట్గా వర్షం, కలేజా లాంటి సినిమాలు రీ రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ సక్సెస్ అందుకున్నాయో మనందరం చూసాం. ఇక ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ మూవీతో గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన లక్ష్మీ నరసింహ సినిమాను రీసెంట్గా 4Kలోకి డిజిటలైజ్ చేసి జూన్ 8న అంటే బాలయ్య బర్త్డే సెలబ్రేషన్స్ కి 2 రోజుల ముందే ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు మూవీ మేకర్స్. అయితే ఇది వరకు బాలయ్య నటించిన చిన్న కేశవరెడ్డి అలాగే ఆదిత్య 369 లాంటి సినిమాలు రీ రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. కలెక్షన్ల పరంగా కూడా ఓ మోస్తారుగా పర్వాలేదనిపించాయి. ఇక లేటెస్ట్ గా రీ రిలీజ్ అయిన లక్ష్మీ నరసింహ సినిమా ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంది, అలాగే ఈ సినిమా బడ్జెట్ ఎంత, అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద అప్పట్లో ఎంత వసూలు చేసింది, ప్రజెంట్ రీ రిలీజ్ ద్వారా ఈ చిత్రం ఎంత వసూలు చేసింది అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీ దాకా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. తమిళంలో మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో తెరకెక్కిన స్వామి చిత్రానికి రీమేక్గా లక్ష్మీ నరసింహ సినిమా రూపొందగా ఈ చిత్రానికి జయంతి పరాంజీ దర్శకత్వం వహించగా శ్రీ సాయి గణేష్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా ఆసిన్ హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్, రావు రమేష్, కె విశ్వనాథ్, మురళీమోహన్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా మణి శర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 2004లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం భారీ క్యాస్టింగ్తో అప్పట్లోనే దాదాపుగా 10 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించగా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్తో లాంగ్ రన్లో దాదాపుగా 16 కోట్ల షేర్ కలెక్షన్ సాధించింది. అంటే అప్పట్లోనే 30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిందని చెప్పొచ్చు. ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తున్న వేళ రికార్డ్ స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు నమోదు చేస్తుండటంతో మూవీ మేకర్స్ లక్ష్మీ నరసింహ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీంతో పాటు ఈ సినిమాలో స్పెషల్గా మందుబాబులకు ఒక కొత్త పాటను కూడా చేర్చారు. ఇలా సరికొత్త ప్యాకేజ్తో కమర్షియల్ హంగులతో లక్ష్మీ నరసింహ సినిమాను 2 తెలుగు రాష్ట్రాల్లో మరీ భారీగా ఏం రిలీజ్ చేయలేదు, కానీ ఉన్నంతలో పర్వాలేదనిపించే రేంజ్లో మెయిన్ సెంటర్స్లో లిమిటెడ్ థియేటర్స్లో రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. అయితే ఈ సినిమాకి రీ రిలీజ్లో అనుకున్నంత బజ్ క్రియేట్ కాలేదనే చెప్పాలి. ప్రమోషన్స్ పెద్దగా చేయకపోవడంతో థియేటర్స్లో ఎప్పుడు రిలీజ్ అయిందనే విషయం కూడా తెలీదు. అభిమానుల్లో కూడా కాస్త గందరగోళ వాతావరణం ఏర్పడిందనే చెప్పాలి. నైజాంలో చాలా సెంటర్స్లో ఆడియన్స్ నుండి పెద్దగా రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి. ఇక వైజాగ్, సీడెడ్ లాంటి ఏరియాల్లో అన్ని షోలకు పర్వాలేదనిపించేలా మంచి ఆక్యుపెన్సీ సొంతం కాగా మొదటి రోజు ఓవరాల్గా ట్రాక్ చేసిన సెంటర్స్ను బట్టి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా దాదాపుగా 60 నుండి 70 లక్షల రేంజ్లో కలెక్షన్ సాధించిందని ట్రేడ్ పండితుల సమాచారం. రీసెంట్ రీ రిలీజ్లతో పోల్చితే ఈ వసూలు మరీ తక్కువ అని చెప్పలేం, కానీ లిమిటెడ్ థియేటర్స్ కావడం, ఏ ప్రమోషన్స్ లేకుండా సైలెంట్గా రీ రిలీజ్ అయిన ఈ సినిమాకి మొత్తం మీద పర్వాలేదనిపించేలా మంచి రెస్పాన్స్ అయితే అందుకుంది. ఇక ఎలాగో వీకెండ్ మొత్తం థియేటర్స్లో ఉండబోతుంది, అలాగే బాలయ్య బర్త్డే కూడా కలిసి వస్తుంది కాబట్టి ఈ వారం రోజుల్లో కాస్త పికప్ అయ్యి ఇంకాస్త బెటర్గా పర్ఫామ్ చేస్తుందని అనుకుంటున్నా. సో దట్స్ ఆల్ గైస్. రీ రిలీజ్లో లక్ష్మీ నరసింహ సినిమాతో బాలయ్య ఈ రేంజ్ కలెక్షన్ సాధించడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.